హలో జనాలు. నేనైతే ఈరోజు సోయా పాలక్ చేస్తున్నా. సోయా పాలక్ అయితే పాలకూర ఉడకబెట్టుకొని బయటికి తీసుకోవాలి. తీసి మెల్లగా సన్నగా అయిన తర్వాత ఏసితే ఈ గ్రైండర్‌లో పాలకూర, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలయితే ఏసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత అయితే ఇంకొక కడాయి పెట్టుకొని నీళ్ళు నూనె చల్లుకోవాలి. నూనె చల్లుకోవడం అంటే మనకి స్టైల్‌గా అట్లా స్ప్రే చేసినా అని మీరంతా స్ప్రే చేయకండి. నూనె మంచిగానే పోసుకోండి. అంటే మంచి ఒక 1 స్పూన్ అట్లా వేసుకొని తర్వాత బటర్ వేయండి దాంట్లో. దాంట్లో అయితే వేసిన తర్వాత అయితే దాన్ని మంచిగా కలుపురి. దాన్ని బాగా కలిపిన తర్వాత అయితే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. తర్వాత ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ అయితే వేసేసుకోండి. అది అయిపోయిన తర్వాత అయితే ఒక బిర్యానీ పత్తా, ఒక పువ్వు వేసుకోండి. బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, మనం వేసుకుంటాం బిర్యానీలో, అది కూడా మంచిగా కలుపుకోండి అది. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి, అవి కూడా బాగా కలుపురి. బాగా కలిపిన తర్వాత అయితే మనకి మంచిగా మొత్తం వేగాలి. ఇంకొక బటర్ అయితే వేసి దాన్ని నేనైతే బొందబెట్టినట్టు అయితే దాని లోపల వేసేస్తాను. మొత్తం అది కరుగుతలేదని చెప్పి మొత్తం అయ్యేంత వరకు కరగబెట్టుకొని తర్వాత ప్యూరీ అయితే వేసుకోండి. పాలకూరది మనం గ్రైండ్ పట్టినాం కదా, అది వేసుకోండి. అది వేసుకున్న తర్వాత బాగా గడపండి. బాగా ఆయిల్ పైకి తెలుతుంది కదా, ఆ పైనకి తేలిన తర్వాత అయితే ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇంకా ఒక గరం మసాలా అయితే వేసుకోండి, ఒక స్పూను. ఆ తర్వాత బాగా కలుపురి. నేను చెప్పినా కదా, బయటికి అయితే నూనె తేలాలి. మనం పన్నీర్ ఎలా చేసుకుంటాం సేమ్ అట్లనే ఉంటుంది, మటన్ పీసులు ఉన్నట్టు ఉంటుంది. ఇదైతే నేను చూపించింది అయితే అది మనకు లాస్ట్ పోప్కి కావాలి కాబట్టి అట్లా పెట్టిన. తర్వాత అయితే లాస్ట్ 20 మినిట్స్ బయట పెట్టిన వామ్ వాటర్లో పెట్టిన సోయా చంక్స్ అయితే వేసేసుకోవాలి. తర్వాత అయితే ఈ పోపు మనము లాస్ట్కి పోపులాగా ఇవన్నీ వేసుకొని కాశ్మీరీ చిల్లీ వేసుకున్నా నేను. బాగా పోపు నూనెలో వేయించుకొని పసుపు జీలకర్ర వేసుకొని ఇంతంత ఇంగు వేసుకొని, వీలైతే ఇందులో కూడా కొంచెం వెల్లిపాయలు వేసుకోవచ్చు, కాకపోతే అవసరం లేదు, ఆల్రెడీ మనం వేసినాం కాబట్టి. ఇదంతా తీసి అందులో కలిపేసుకోవాలి. ఇది మన పాలక్ సోయా. అయిపోయిన తర్వాత అయితే నేను పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి గోధుమ పిండిలో కలుపుకొని ఇట్లయితే రొట్టెలు చేసుకున్నా. కొంచెం 1-2 స్పూన్ మైదా కూడా వేసిన నేను. తర్వాత అయితే చేసుకొని తినండి. పీసులు అయితే మటన్ పీసులే. మినిమం 20 మినిట్స్ అయితే సోయా చంక్స్ ఉడకబెట్టాలి. అలా అయితేనే మనకు సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా పాలక్ పన్నీర్ ఎలా తింటామో పాలక్ సోయా కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది, కాకపోతే మటన్ ఫ్లేవర్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.